లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. 75 ఎకరాల్లో తను నిర్మించుకున్న మతపరమైన కాంప్లెక్స్ లోనే పాస్టర్ అపోలో పోలీసులకు లొంగిపోయాడు. ఇతని దగ్గర ప్రైవేట్ జెట్స్, అదే విధంగా హెలికాప్టర్స్, ఏదేను తోట, అదే విధంగా ఆ తోటలో కావాల్సిన పాష్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అతను ఉన్న ప్రాంగణాన్ని దాదాపు 2000 మంది పోలీసులు చుట్టుముట్టి 2 వారాల పాటు ఆపరేషన్ కొనసాగించారు. ఫిలిప్పీన్స్, అమెరికాలో లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ ఎట్టకేలకు లొంగిపోయాడు. అతనితో పాటు నిందితులుగా ఉన్న మరో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపైన ఎన్నో దారుణమైన స్కామ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రకారంగా మీరు చూస్తే ఇతడు చేసిన పిచ్చి పిచ్చి పనుల గురించి కంప్లీట్ రిపోర్ట్ అనేది రాయబడింది. The Federal Bureau of Investigation is conducting a probe into the Church of Pastor Apollo Quiboloy for alleged human trafficking in Hawaii. C-130 విమానంలో రాజధాని మనీలాకు తరలించారు. జాతీయ పోలీసు ప్రధాన కార్యాలయంలోని భారీ భద్రత ఉన్న డిటెన్షన్ సెంటర్లో అపోలోను ఉంచారు. అక్కడ అతని ఫోటోలు, వేలిముద్రలు పోలీసులు తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫిలిప్పీన్స్ కోర్టు పాస్టర్ అపోలోతో పాటు మరికొందరిని అరెస్టు చేయాలని ఆదేశించిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ బాబా, నేను ఇతనికి క్రైస్తవ బాబా అని పెట్టినాను. ప్రజలను మోసం చేస్తూ ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకుంటున్నారో, డబ్బులు ఇవ్వకపోతే శాపగ్రస్తులు అవుతారని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు మనీ కలెక్షన్కి పంపిస్తున్న ఈ అపోలో ఇలాంటి దిగ్గుమాలిన ఒక వ్యక్తి క్రీస్తు పేరుని ఎంత దారుణంగా, క్రీస్తుని ఎలా అవమానిస్తున్నాడో, ఇతని పైన ఎలాంటి కేసెస్ ఉన్నాయో మీరు అది కూడా చూడాలి. ఇద్దరు ప్రజల డబ్బులతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇద్దరు ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు డబ్బెనుకలు ఆశపడడు. నిజమైన క్రైస్తవుడు ఆత్మలను కాపాడడానికి తన జీవితమంతా త్యాగం చేసుకున్నాడండి. ఇలాంటి దొంగలు సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టే ఈరోజు క్రైస్తవ్యానికి ఒక చెడు పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి దొంగలు బయటపడాలి. మన భారతదేశంలో కూడా ఎంతోమంది ప్రజల సొమ్ములను దోచేస్తున్నారు ఈ దొంగ బాబాలు అందరూ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Praise the Lord.